హలో, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైతే ఉందంటే షాద్నగర్ దళిత మహిళ పైన జరిగినటువంటి దాడి. ఈ దాడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా ఏం జరిగింది, అసలు స్టోరీ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడదాం. సో షాద్నగర్లో ఒక హరిజనవాడకు సంబంధించి ఒక ఏరియాలో నరేందర్ అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. అతనికి ఒక భార్య నీలవేణి, ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ టీచర్, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్టున్నారు. తర్వాత ఒక చెల్లెలు రేణుక, ఆవిడ విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయంలో ఒక ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఒక అమ్మ, వీళ్ళంతా కలిసి ఒకే కుటుంబంలో ఉంటారు. వీళ్ళు కూడా దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. అయితే నరేందర్ వాళ్ళ చెల్లికి పెళ్లి చేయించాలని చాలా రోజుల నుంచి డబ్బంతా సేవ్ చేసుకొని బంగారం అంతా కూడబెట్టుకొని ఉన్న తరుణంలో ఆ బంగారం, ఆ డబ్బు పోయిందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దాదాపుగా ఇది 24 తులాల బంగారం, 2 లక్షల నగదు డబ్బు అనమాట. సో స్థానిక పోలీస్ స్టేషన్లో, షాద్నగర్ స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి డిటెక్టివ్ రామ్రెడ్డి అనే వ్యక్తి ఆ కేసును అయితే ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసుకున్నారు. అయితే ఎవరి మీద అనుమానంగా ఉంది అని అంటే అక్కడే ఉన్నటువంటి దళిత మహిళ అయినటువంటి సునీత మీద అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళు చెప్తున్న ప్రకారం ఆ సునీత ఆవిడ అక్కడ రోజు కూలి వారిగా పనిచేసేవారు, ఇళ్లలో పనిచేసే వ్యక్తి అనుకుంటా. సో అక్కడ వెళ్తూ ఉంటే పైనుంచి, వాళ్ళ ఇంటి పైనుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక కవర్, బంగారం కవర్ వాళ్ళ ఇంటి ముందట ఉండడం చూసి అటుగా ఇటుగా అనుమానాస్పదంగా ఉండడం వల్ల ఆవిడే తీసిందనే అనుమానంతో నరేందర్ అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంకా ఆమె మీద అనుమానంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అయితే రామ్రెడ్డి ఈ కేసుని ప్రెస్టీజియస్గా తీసుకొని ఆవిడ్ని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, అడగడం అదంతా చేస్తే తను ఒప్పుకోలేదు, నేను చేయలేదంటే చేయలేదు అని అన్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక ఎంక్వైరీ చేస్తే సునీత వాళ్ళ హస్బెండ్ ఒక రౌడీ షీటర్ అని ఒక పోలీస్ స్టేషన్లో నమోదైందన్నంట. సో మరి అది ఎంతవరకు నిజము ఏంటి, ఆవిడ తీసిందే లేదో పక్కన పెడితే, ఇప్పుడు రామిరెడ్డి అనే వ్యక్తి ఆ కేసుని చాలా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా నేరాన్ని ఒప్పించే పథంలో తను చేస్తున్నటువంటి దాడి, 3rd డిగ్రీ ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది. ఒకవేళ నిజంగానే ఆ బంగారాన్ని ఆమె తీసిందనుకోండి, ఆమె తీసినంత మాత్రాన 3rd డిగ్రీ ఆ విధంగా చేస్తారా అనేది కూడా ఇక్కడ చాలా చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు అతను. అండ్ ఇంకొకటి, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ రౌడీ షీటర్ అని ఉండడం వల్ల, లేకపోతే నిజంగానే ఆ కేసు ఆమె మీద బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వీలే చేశారని ఒప్పించడం అనడమో, లేకపోతే అవతల వాళ్ళు దళితులో, లేకపోతే ఇతను ఒక ఉన్నత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రెస్టీజియస్గా తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా బెదిరించి చేయించాలన్న ఒక ఉద్దేశంతోనూ ఏ రకంగానో తెలియదు, కానీ దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ఆవిడ మీద 3rd డిగ్రీ చేశారు. ఫస్ట్ వాళ్ళ అంటే అక్కడికి వెళ్ళి ఆవిడతో మాట్లాడిన తర్వాత కేటీవీ టీం అంతా కూడా ఆవిడని కలవడం జరిగింది, సునీత అనే వ్యక్తిని కలవడం జరిగింది. ఆవిడ మాటల్లో చెప్తున్న ప్రకారం ఆవిడ ఏం చెప్తున్నారంటే, ముందుగా వాళ్ళ హస్బెండ్ని బట్టలు ఊడదీసి కింద ఒక షార్ట్ వేసి షర్ట్ ఇప్పించి వీళ్ళు ఒక టీషర్ట్ వేయించి అతన్ని ముందుగా 3rd డిగ్రీ ప్రయోగించారు అతని మీద. తను ఎంతకి నేరం ఒప్పుకోకపోయేసరికి ఆ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ కూడా, ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేరు, అందరూ 5 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్. ఇతను ఒక కంప్యూటర్, ఒక ఎఫ్ఐఆర్ రాసే వ్యక్తి, 2 కానిస్టేబుల్స్, ఒక అసిస్టెంట్ పోలీస్, అదేవిధంగా ఈ సిఐ, డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి. సో ఇతనే ఈ ఘాతకానికి అయితే పాల్పడ్డాడు. ఆయన వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోలేదని కన్న కొడుకు కూడా అక్కడ ఉన్నారు, కన్న కొడుకును కూడా కొట్టారు, తిట్టారు, అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. అతని ముందే తల్లిని కూడా, తండ్రి కొడుకు ముందనే తల్లిని కూడా, ఆ సునీత అనే ఆవిడ్ని వివక్షరాలను చేసి బట్టలిప్పి, ఆవిడ చెప్తున్న కథనం ప్రకారం ఆవిడ చీర ఇప్పి, ఆవిడ లంగా ఇప్పి, మొత్తం బట్టలంతా వివక్ష రకంగా చేసి వాళ్ళ ఆయనకి తొడిగినటువంటి ఏదైతే షార్ట్ ఉందో ఆ షార్ట్ ఈవిడికి కూడా తొడిగి చాలా అతి దారుణంగా 2 చేతులు కట్టేసి, 2 కాళ్ళు కూడా కట్టేసి, ఆమె ఎదపై 4 సార్లు తన్ని, పైగా లాఠీని 2 కాళ్ళ మధ్య దూర్చి చాలా దారుణంగా, అంటే చాలా దారుణంగా, అంటే నా నోటికి కూడా చెప్పలేనంత దారుణంగా ఆవిడ మీద అయితే 3rd డిగ్రీ అయితే ప్రయోగించారు. అసలు విన్న వెంటనే దాన్ని నాకు అసలు ఎట్లా చేస్తారబ్బా అన్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు నిజంగానే సునీత అనే వ్యక్తి నిజంగానే
ఆ బంగారం తీసిందనుకోండి, అది రుజువు కావాలి కదా, నేరం రుజువు కాకుండా ఒక మనిషి మీద 3rd డిగ్రీ ఎలా ప్రయోగిస్తారనేది ఇక్కడ ప్రశ్న. రెండోది, ఒకవేళ రుజువు చేయడానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, దానికి న్యాయమూర్తులు ఉన్నారు, జడ్జి ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, దానికి వేరే ప్రొసీజర్ ఉంది, వాళ్ళు చూసుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చూసుకుంటున్నారు అనేది, ఇతను ఎందుకు చట్టాన్ని చేతుల్లో తీసుకుని 3rd డిగ్రీ ప్రయోగించారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం. సో ఈ సిఐ రామిరెడ్డి అనే వ్యక్తి తను చేస్తుంది తప్పని తెలిసి కూడా ఇలా చేస్తున్నాడంటే బలుపా కండకావరమా, వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏదైనా ఉన్నతాధికారులు అతను ప్రోత్సహించారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ ఆవిడకి, ఇప్పుడు సునీత అనే వ్యక్తికి ఆవిడ నేరం రుజువు అయితే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. ఒక నేరం రుజువు కాకపోతే ఆవిడకి ఇంత అన్యాయం జరిగింది, ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. చిన్న ఘోరం జరగలేదు, ఆవిడని చాలా ఘోరంగా అవమానించారు, చాలా దారుణంగా శారీరకంగా మానసికంగా అవమానించి హాస్పిటల్ పాలు చేశారు. మరి ఆ కుటుంబానికి న్యాయం ఎవరు చేస్తారు, అక్కడ ఆవిడ పడ్డ బాధకి ఎవరు మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారా అనేది ఇప్పుడు మనం వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు దీని మీద చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవున్నారు. దీనికి కారణం కేవలం పోలీసుల వ్యవహార శైలి అని అంటున్నారు. ఇప్పుడు పోలీసుల వ్యవహార శైలి గురించి మాట్లాడుకున్నట్లయితే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఫ్రెండ్లీ పోలీస్ అనేది లేదు. గతంలో ఫ్రెండ్లీ పోలీసు ఉండే, పోలీసులంతా కూడా చాలా పాజిటివ్గా ప్రజలకు మమేకమై వాళ్ళకి హెల్పింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. రక్షణ కల్పించే పోలీసులే, క్రమశిక్షణ నేర్పించే పోలీసులే వాళ్ళ క్రమశిక్షణ తప్పి రక్షణ లేకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అనే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడున్నటువంటి పోలీసులు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పోలీసుల వ్యవహార శైలి మారింది అనడంలో ఇదొక ఉదాహరణను కూడా చెప్పొచ్చు. సో మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనే ప్రశ్న కనుక ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు దాన్ని గట్టిగా అడుగుతున్నారు. ఈ కేసు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. రాజకీయ నాయకులందరూ కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇంత దారుణంగా చేస్తున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేసరికి ప్రభుత్వం వీళ్ళని మొన్నటి వరకు అయితే బదిలీ చేశారు. ఇంకా ఎక్కువ సీరియస్ అయ్యేసరికి వాళ్ళని సస్పెండ్ చేయడానికి కూడా ప్రయత్నించారు, సస్పెండ్ చేశారని అంటున్నారు. సో మరి ఎన్ని రోజులు ఎట్లా సస్పెండ్ చేశారనేది తెలియదు. ఎందుకంటే అంత పెద్ద నేరానికి ఇంత చిన్న శిక్ష అని కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు, ఆ స్థానిక వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు. అక్కడ నిన్న కూడా కొద్దిగా అందరికి సమావేశమై చాలా గట్టిగా దాన్ని సీరియస్గా అయితే తీసుకోవడం జరిగింది. అయితే మరోవైపు ఆ నరేంద్ర ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళ చెల్లె వీళ్ళంతా కూడా మళ్ళీ దీన్ని కావాలని రాజకీయంగా మలుపుతున్నారు. వాళ్ళు దళితులు వాళ్ళ వైపు వెళ్తే మరి మేము కూడా దళితులు, మాకెవరు న్యాయం చేస్తారు, మా డబ్బు ఎవరు తీసుకొస్తారని అంటున్నారు. వాళ్ళ డబ్బు పోయిందని ఇంత బాధపడుతుంటే అక్కడ ఆవిడ ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. మరి ఆవిడకి ఎవరు న్యాయం చేస్తారని అటు వర్గంకి సంబంధించిన బంధువులు కానీ ఆ స్థానికులందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాత్రం దీన్ని ఖచ్చితంగా రాజకీయం చేస్తూ దీన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వంది తప్పు అన్నట్టు ప్రభుత్వం మీద వేలెత్తి చూపుతున్నారు. సో మొత్తం కూడా ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు దళిత సంఘాలకి, ఇటు రాజకీయ నాయకులకి, అటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య నేతలందరికీ కూడా ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారు ఏంటనేది కూడా తెలియట్లేదు. ఇంతకీ ఈ షాద్నగర్ దళిత మహిళ మీద మీ అభిప్రాయాన్ని కూడా మీరు కింద మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఏమనుకుంటున్నారు ఏంటనేది కూడా పూర్తి వివరాలు కూడా మీరు ఏమనుకుంటున్నారో కూడా చెప్పండి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా మేము మళ్ళీ కేటీవీ తరపున తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.